కానీ భారతదేశం స్వతంత్రం వచ్చిన ఎంబడే రాజ్యాంగంలోనే పురుషులతో పాటు సమానమైన ఓటు హక్కును ఈ దేశంలో మహిళలకు ఓటు హక్కును కల్పించడం ద్వారా మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క అభివృద్ధిలో మహిళల్ని పురుషులతో పాటు సమానమైన హక్కును కల్పించడం మొట్టమొదటిగా వారి ఓటు హక్కు ఇవ్వడం ద్వారా వారికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఈ దేశం యొక్క రాష్ట్రపతిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశ లోక్సభలో స్పీకర్గా, హైకోర్టులకు చీఫ్ జస్టిసులుగా, వివిధ రాష్ట్రాలలో గవర్నర్గా, వివిధ రాష్ట్రాలకు చీఫ్ సెక్రటరీలుగా మహిళలకు అవకాశం ఇచ్చి మహిళల ఆధ్వర్యంలో పరిపాలన, ప్రజల యొక్క పరిపాలనను, చట్టాలను, శాసనాలను చేయడానికి సంపూర్ణమైన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ముందు భాగాన నిలబడి ఈ కార్యక్రమాలన్నిటినీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మహిళలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లే కాకుండా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. పంచాయతీరాజ్ ఆర్ మున్సిపల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా సర్పంచులుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్గా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, కార్పొరేటర్స్గా, మున్సిపల్ చైర్పర్సన్స్గా, మేయర్లుగా స్థానిక సంస్థలలో మహిళలకు అవకాశం ఇవ్వడం ద్వారా పరిపాలనలో వాళ్ళని భాగస్వాములను చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మొట్టమొదట చట్టసభలలో కూడా, శాసనసభలో, లోక్సభలో మహిళలకు రిజర్వేషన్లు అందించాలి అని 2013లో రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేయడం ద్వారా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో శాసనాలను చెయ్యాలి, శాసనాలను అమలు చెయ్యాలి అంటే మహిళల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి, చట్టాలు, శాసనాలలో వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి అని శాసనసభలలో, లోక్సభలో మహిళా రిజర్వేషన్ల కోసం కూడా ఆనాడు చట్టాన్ని చేయడం జరిగింది. ఈ రోజు వరకు కొన్ని అంశాలలో మహిళల పట్ల కొంత వివక్ష ఈ సమాజంలో ఉన్నది. ఇది ఒక్క రోజులో మార్పు తీసుకురావాలనుకుంటే వచ్చేది కాదు. సతీ సహగమనం నుంచి పరిణామ క్రమంలో ఈరోజు మహిళలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పుకునే సమాజాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఈ సమాజం, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే మహిళలకు రక్షణ కల్పించాలి, చిన్నపిల్లలకు భద్రతను ఇవ్వాలి అనేది మా ప్రభుత్వం బాధ్యతగా భావించింది. అందుకే గత ప్రభుత్వాలు షీ టీమ్స్ ప్రవేశపెడితే ఎక్కడైనా మహిళల పట్ల వివక్ష ప్రదర్శించినా, మహిళల పట్ల అవహేళనగా మాట్లాడినా శిక్షించడానికి అవసరమైన షీ టీమ్